సర్వశక్తిమంతుడైన మన ప్రభువైన యేసు యొక్క నామమునకు మహిమ కలుగునుగాక. క్రీస్తునందు ప్రియమైన వారందరికీ నా స్తోత్రములు తెలియజేయుచున్నాను. గడిచిన మాసమంతయును దేవుడు తన కంటి పాప వలె మనలను కాచి కాపాడి కృప చూపినందులకై నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. ఈ ఉదయ కాలమున మన వేకువ మన్నా యొక్క ముఖ్య అంశము శ్రమలలో అతిశయించుట. దీని ధ్యానార్థమై మనము యెషయా గ్రంథము 30వ అధ్యాయము 15వ వచనములోని 2వ భాగమును గమనించినట్లయితే, మీరు ఊరకుండి నమ్ముకొనుట వలన మీకు బలము కలుగును అని చదువుచున్నాము. ఈ వాక్యమును వినిచుండిన ప్రియమైన వారలారా, మన జీవితములో ఎప్పుడు మనకు నిరీక్షణ కలుగునో తెలియనా? మనము శ్రమల మార్గములలో వెళ్ళుచున్నప్పుడు మాత్రమే. అదియును మనకు దేవుని యొక్క మనస్సును మన ఆత్మీయ నేత్రములతో చూచినప్పుడు మాత్రమే అది సాధ్యపడును. దేవుడు ఎంతో ప్రేమించి మనలను ఆయన పోలికతో సృష్టించి ఉన్నాడు. మనము ఆదికాండము 1వ అధ్యాయము 26వ వచనమును గమనించినట్లయితే, దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదము అని చదువుచున్నాము. కాబట్టి అంత ప్రియముగా మనలను సృష్టించినప్పుడు మనలను శ్రమల మధ్యలో ఎటువంటి నిరీక్షణ లేని విధముగా విడిచిపెట్టడు. మనము యోహాను సువార్త 17వ అధ్యాయము 21వ వచనమును గమనించినట్లయితే, తండ్రి నా యందు నీవును నీ యందు నేనును ఉన్నలాగున వారును మన యందు ఏకమై ఉండవలెనని వారి కొరకు మాత్రము నేను ప్రార్థించుటలేదు. వారి వాక్యము వలన నా యందు విశ్వాసముంచు వారందరూ ఏకమై ఉండవలెనని వారి కొరకును ప్రార్థించుచున్నాను అని చదువుచున్నాము. ఇక్కడ ప్రభువైన యేసు క్రీస్తే ఈ విధముగా ప్రార్థించుచున్నారు. ప్రభువు తన తండ్రితో ఏకమైన లాగున మనమును వాక్యము ద్వారా ప్రభువును విశ్వసించి ఆయనతో తద్వారా తండ్రితో ఏకమై జీవించవలెనని ప్రభువు వాంఛించుచున్నారు. అయితే పాపము మధ్యలోనికి రావటమును బట్టి పాపము ద్వారా చెడుతనము, బాధలు మరియు దుఃఖములు, శ్రమలు మనకు ప్రాప్తించి ఉన్నవి. మనము హోషేయ పుస్తకము 2వ అధ్యాయము 17వ వచనములో చెప్పబడిన రీతిగా మన మీద ఉన్న మక్కువతో, మనతో ఉన్న సంబంధమును బట్టి, దేవునికి మనపై ఉన్న అత్యంత ప్రేమను బట్టి ఈ శ్రమలనే లోయలో మనకు ఒక నిరీక్షణ ద్వారమును కలుగజేసిరి. దేవాది దేవుడైన తండ్రి మనము పొందవలసిన మరణమునకు బదులుగా తన సొంత కుమారుడైన యేసుని మన స్థానములో బలియాగమగుటకు గాను ఈ భూలోకమునకు పంపెను. దానిని బట్టి మనము పాపము నుండి, శాపము నుండి విడిపించబడదము అను నిరీక్షణ మనకు కలిగి ఆ తండ్రితోనూ కుమారునితోనూ ఒక సరైన సత్సంబంధమును ఈ లోకములోను మరియు ఆ పరలోకములోను కలిగి ఉంటామని తండ్రి ఆశించుచున్నారు. ప్రియమైన వారలారా, మనము అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 3-4 వచనములను గమనించినట్లయితే, అంతేకాదు శ్రమ ఓర్పును, ఓర్పు పరీక్షను, పరీక్ష నిరీక్షణను కలుగజేయునని ఎరిగి శ్రమల యందును అతిశయపడుదుము అని చదువుచున్నాము. పరిశుద్ధ గ్రంథమునందు పేర్కొనబడిన నిరీక్షణ మనకు నేర్పునది ఏమిటి? మనము ఇప్పుడు అనుభవించుచున్న ఈ కష్టములు, నష్టములు, బాధలు అన్నీయును మనకు ఆ పరలోకములో ఒక విశ్రాంతి స్థలముగా మార్చబడుటకే. మనము అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము 7-8 వచనములను గమనించినట్లయితే, మంచి పోరాటము పోరాడితిని, నా పరుగు కడముట్టించి తిని, విశ్వాసమును కాపాడుకొంటిని. ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నది. ఆ దినమందు నీతిగల న్యాయాధిపతి అయిన ప్రభువు అది నాకు మాత్రమే కాకుండా తన ప్రత్యక్షతను ఆపేక్షించు వారందరికీ అనుగ్రహించును అని చదువుచున్నాము. ప్రియమైన వారలారా, మనకున్న విశ్వాసము మరియు నిరీక్షణ యొక్క పరిమాణములను బట్టియే మనకు ప్రతిఫలము ఈ లోకములోను ఆ పరలోకములోను లభించునని మరువకుము. ప్రియమైన దేవుని బిడ్డ, నేటి దినమున నీ స్థితి ఏ విధముగా ఉండి ఉన్నది? అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 4-5 వచనములను గమనించినట్లయితే, ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించుడి, మీ సహనమును సకల జనులకు తెలియబడనీయుడి అని చదువుచున్నాము. నీవు అపోస్తలుడైన
అపోస్తలుడైన పౌలు చెప్పిన రీతిగా అన్ని వేళలలో ఆనందించి నీకు వచ్చిన శ్రమలయందు అతిశయపడుచున్నావా? లేక ఆవేశపడి నీపై వచ్చిన అపవాదులకు తిరిగి ప్రత్యుత్తరం ఇయ్యవలెనని నీ హృదయములో అనుకొనిచున్నావా? అయితే ఒకటి జ్ఞాపకముంచుకొనుము, నీవు ఊరకుండి దేవునిని మరియు దేవుని వాక్యమును నమ్ముకొనుట వలన ఆత్మీయముగాను శారీరకముగాను బలము పొందుదువని జ్ఞాపకముంచుకొనుము. ఈ లోకము నిన్ను విడిచినను నీ ప్రాణ స్నేహితులే నిన్ను ద్వేషించినను నీవు ప్రభువైన యేసుని మాత్రమే చూచిన ఎడల ఆయన నిన్ను ఎన్నడును సిగ్గుపరచడని గుర్తెరుగుము. నింద అవమానములు ఎన్ని వచ్చినను ప్రభువులో దాగుట సురక్షితమని ఎరిగి ఆ పరలోకములో నీకై ఉంచబడిన ప్రతిఫలము కొరకై నిరీక్షించుము. ఆ విధముగా జీవించుటకు ప్రభువే మనందరికీ కృప దయచేయుదురుగాక. ప్రభువు మిమ్ములను మరియు మీ కుటుంబములను ఈ మాసమంతయును కాచి కాపాడి తన జ్ఞానముతో నడిపించుదురుగాక. ఆమేన్. లోకమునను జీవిడిచినను నా ప్రాణ స్నేహితులు ద్వేషించిన, లోకమునను జీవిడిచినను నా ప్రాణ స్నేహితులు ద్వేషించిన, యేసుని మాత్రమే నిత్యము చూచెదను. నన్ను మోసుకొని నడిపించి ఆదరించును, యేసుని మాత్రమే నిత్యము చూచెదను. నన్ను మోసుకొని నడిపించి ఆదరించును. యేసు నన్నెన్నడూ సిగ్గుపరచడు, ప్రభులో దాగుట సురక్షితం. యేసు నన్నెన్నడూ సిగ్గుపరచడు, ప్రభులో దాగుట సురక్షితం. నింద అవమానం ఎన్నో వచ్చినా నా యేసుకై సహించెదను. నింద అవమానం ఎన్నో వచ్చినా నా యేసుకై సహించెదను. ప్రేమించే వారి వదలినను, నమ్మిన వారి నన్ను మోసగించిన. నేను ప్రేమించే వారి వదలినను, నమ్మిన వారి నన్ను మోసగించిన. యేసుని యందు నమ్మికయుంచెదను, ఆదరణకర్త బలపరిచి ఆదుకొనును. యేసుని యందు నమ్మికయుంచెదను, ఆదరణకర్త బలపరిచి ఆదుకొనును. యేసు నన్నెన్నడూ సిగ్గుపరచడు, ప్రభులో దాగుట సురక్షితం. యేసు నన్నెన్నడూ సిగ్గుపరచడు, ప్రభులో దాగుట సురక్షితం. నింద అవమానం ఎన్నో వచ్చినా నా యేసుకై సహించెదను. నింద అవమానం ఎన్నో వచ్చినా నా యేసుకై సహించెదను. కఠిన శోధనలెన్నో కృంగజేయగా కరుణించేవారు నాకు లేరెవ్వరు. కఠిన శోధనలెన్నో కృంగజేయగా కరుణించేవారు నాకు లేరెవ్వరు. యేసు నన్నెన్నడూ ఒంటరిగా
ఎల్లప్పుడాయనే తగిన సహాయకుడు. యేసు నన్నెన్నడు ఒంటరిగా విడువడు. ఎల్లప్పుడాయనే తగిన సహాయకుడు. యేసు నన్నెన్నడు సిగ్గుపరచడు. ప్రభులో దాగుట సురక్షితం. యేసు నన్నెన్నడు సిగ్గుపరచడు. ప్రభులో దాగుట సురక్షితం. నింద అవమానం ఎన్నో వచ్చినా నా యేసుకై సహించెదను. నింద అవమానం ఎన్నో వచ్చినా నా యేసుకై సహించెదను. విరోధులు నాపై చెలరేగిన నలుదిక్కుల శత్రుదండెత్తిన. నా విరోధులు నాపై చెలరేగిన నలుదిక్కుల శత్రుదండెత్తిన. యేసు నా పక్షము ఉన్నాడు భయపడను. యెహోవా నిస్సిగా జయమిచ్చి నడిపించును. యేసు నా పక్షము ఉన్నాడు భయపడను. యెహోవా నిస్సిగా జయమిచ్చి నడిపించును. యేసు నన్నెన్నడు సిగ్గుపరచడు. ప్రభులో దాగుట సురక్షితం. యేసు నన్నెన్నడు సిగ్గుపరచడు. ప్రభులో దాగుట సురక్షితం. నింద అవమానం ఎన్నో వచ్చినా నా యేసుకై సహించెదను. నింద అవమానం ఎన్నో వచ్చినా నా యేసుకై సహించెదను. ప్రేమతో ప్రభు నన్ను రూపించును. పరిశుద్ధ మార్గంలో నడిపించును. ప్రేమతో ప్రభు నన్ను రూపించును. పరిశుద్ధ మార్గంలో నడిపించును. యేసు బోధించి ఆలోచనలు ఇచ్చును. మహిమా శక్తితోనే తన వలె నన్ను మార్చును. యేసు బోధించి ఆలోచనలు ఇచ్చును. మహిమా శక్తితోనే తన వలె నన్ను మార్చును. యేసు నన్నెన్నడు సిగ్గుపరచడు. ప్రభులో దాగుట సురక్షితం. యేసు నన్నెన్నడు సిగ్గుపరచడు. ప్రభులో దాగుట సురక్షితం. నింద అవమానం ఎన్నో వచ్చినా నా యేసుకై సహించెదను. నింద అవమానం ఎన్నో వచ్చినా